ప్రియాంక గాంధీ కానీ మిగతా వాళ్ళంతా వచ్చి ప్రచారం చేశారు. కానీ అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఆ ఇంపార్టెన్స్ ఏమి ఎక్కడ కనపట్లేదు. మళ్ళీ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలిసింది అరౌండ్ జూలై 22 లాస్ట్ ఇయర్. ఇంతవరకు నాకైతే కనిపించినట్టుగా ఎక్కడ కనిపించలేదు ఫోటోలు దిగినట్టు. అంటే సార్ అంటున్నారు సోషల్ మీడియాలో ఫోటోలు లేనంత మాత్రం కలిసినట్టు కాదా అని. కాదండి, కలిసినప్పుడల్లా ఫోటోలు తీస్తూనే ఉంటారు కదా, ఉన్నాయని సార్ అంటున్నారు. బయట పెడతారు, ప్రతిదాన్ని తీసుకుంటారు, తీసుకొని పెడుతూనే ఉంటారు. వాళ్ళు దొరకట్లేదు కాబట్టి పెట్టట్లేదు. డెఫినెట్ గా ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి, ప్రతిసారి కనపడుతూనే ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో గ్యాప్ అయితే కనపడతా ఉంది వీళ్ళకి. ఎందుకంటే మరి ఆదాయ ఇష్యూనా లేకపోతే ఇంకో ఇష్యూవా ఇంకోటి. ఎందుకంటే 100 కోట్లు ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే తీసుకున్నారో ఇది మన స్కిల్ యూనివర్సిటీ కోసం, అక్కడే ఏదో ఇష్యూ జరిగినట్టుగా కనపడతా ఉంది. వాళ్ళ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చినట్టు కనపడతా ఉంది. అప్పటి నుంచి మరి అసలు ఆ విషయం అదే, లేకుంటే కనుక మోడీ గారిని బడే భయ్యాన్ని పిలిచినందుకు ఏమన్నా లుకలుకలు ఏర్పడ్డాయా? అంటే మోడీ గారిని ప్రైజ్ చేశారు అది ఇది అని కదా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నది, అంతే కదా, బడే భయ్య అని పిలిచారు. వాళ్ళు అనుకోవచ్చు కాదా, అనుకున్నంత మాత్రం అది కాకపోవచ్చు కదా. బడే భయ్య అనేది ఒక మంచి ఆలోచనతోటి అని ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చారు, పాలన ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల పాలనలో ఏమి జరగలేదు కాబట్టి, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏమి జరగలేదు, అనుకున్నది జరగలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. తర్వాత మేము పోరాటం చేసాం, మేము విపరీతమైన పోరాటం చేసాం. ఆ టైంలో బండి సంజయ్ గారు అధ్యక్షతన ప్రతి ఇంటికి మా కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళ ఫెయిల్యూస్ అన్ని కూడా తీసుకెళ్ళాము, పాదయాత్ర ద్వారా తీసుకెళ్ళాము, చూపించాము. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడింది. ఇప్పుడు పక్కన పెట్టాం. తర్వాత దాన్ని మరి కొన్ని హామీలతోటి, కొన్ని రకరకాల హామీలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు కూడా బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చారు, డిక్లరేషన్లు ఇచ్చారు, వర్గీకరణ గురించి మాట్లాడారు. ఎన్నికల్లో ఎవరికి వ్యూహాలతో ముందు కదా వెళ్ళింది. పోరాటం మీదైతే అధికారం వాళ్ళకి ఎలా వచ్చింది? తప్పుడు హామీలు ఏవైతే 6 గ్యారెంటీ హామీలు ఒకటి, 400 అంశాలు మేము అన్ని పెట్టలేదండి. అవన్నీ అన్ని పెట్టలేదు మేము. 6 హామీలు పెద్దవి, 6 గ్యారెంటీల హామీలు అది అసాధ్యమైన పని. యాక్చువల్గా చెప్పాలంటే అసాధ్యమైన హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ లేకుండా, ఏం తెలియకుండా, లంకె బిందెలు ఉంటాయని చెప్పేసి ఆలోచన కూడా లేకుండా ఇచ్చి 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి 100 రోజుల్లో పూర్తి చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజులు అంటే ఇన్ని గ్యారెంటీలు మేము వేయం. చూడండి, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం భారతదేశంలో దగ్గర 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఇన్ని హామీలు ఇచ్చామా మేము? ఎక్కడన్నా హామీలు ఇచ్చాము? ఒకటి లాడ్లీ యోజన పథకం అనేది ఒకటి మధ్యప్రదేశ్లో విజయవంతంగా జరిగింది. అట్లాగే ఒక నిమిషం లాడ్లీ యోజన మధ్యప్రదేశ్లో ఉండే, ఇప్పుడు మహారాష్ట్రలో పెట్టాము. అది తప్పితే మిగతా హామీలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చి దాన్ని పక్కన పడేసేసి ఇప్పుడు మేము అన్ని పూర్తి చేసిన మహారాష్ట్ర పోయి మళ్ళా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఏమన్నారు? మేము 6 గ్యారెంటీలు పాల్గొన్నాం, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చినాం, మొత్తం పూర్తి చేసినామని చెప్పారు. అది ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు హామీలతో ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకునేది అంటే ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. దాన్ని కూడా పూర్తి చేయలేదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా 8 అంశాలు. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మహిళలకు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, తర్వాత పిల్లలకి విద్యార్థులకు భరోసా కార్డు కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఈవెన్ మీరు రుణమాఫీ కూడా మీరు సొంతంగా మీ చేతులతోటి, మీ నోటితోటి మీరు చెప్పి 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎన్ని లక్షలు ఇచ్చారు? ఎంతమందికి మాఫీ చేశారు? 45 లక్షల మంది ఉన్నారు. ఎంతమందికి మాఫీ చేశారు? దాంట్లో 22 లక్షల మంది చేశారు. ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 11,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటంటే ప్రతి దానికి ఒక సాకు అనమాట. ఏంటి? టెక్నికల్ అంశాలు. ఎక్కడ అంటే టెక్నికల్ అంశాలు నేను ఒకటే అడుగుతాను భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని. మీకు టెక్నికల్ అంశాలు ఒక్కటి మీరే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీటింగ్లో చెప్పారు. ఏమన్నారు?
మీరు 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము అధికారం రాగానే మేము ఆ మాఫీ చేస్తామని చెప్పారు. ధన అందరు తీసుకున్నారు, రైతులందరూ తీసుకున్న తర్వాత అప్పుడు లేని టెక్నికల్ అంశాలు. ఒక లోన్ ఇవ్వాలంటే బ్యాంకర్ ఏం చేస్తారు, ఒక పాస్బుక్ కానీ రైతు పాస్బుక్, తర్వాత ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్లీక్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసిన తర్వాతనే రుణం ఇస్తారు. కానీ ఇప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎందుకు మాఫీ ఇవన్నీ కూడా ఏంటంటే మీరే చెప్పండి, మీకే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, అసలు యాక్చువల్గా ఒక మాట అయితే ఉంది, రుణమాఫీ మహోత్సవం చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ రాకపోవడానికి ప్రధానమైన కారణం కూడా వీళ్ళు చెప్పినవి అబద్ధాలు, పూర్తి స్థాయిలో రుణమాఫీలు చేయలేదు, చేయకముందే ఉత్సవాలు చేస్తున్నారు, దానికి నేను రాదలుచుకోలేదని ఆయన అన్నారని ఒక మాట వినిపిస్తుంది. సార్ ఒక విషయం చెప్తాను, నేను ఒకటే చెప్తున్నాను, మీరు పెద్దవారు మనం చాలా హెల్దీ డిస్కస్ చేస్తున్నాం, దట్ షుడ్ బి సైంటిఫికల్ సార్. ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి. అన్నారు చేశారని చెప్పి ఇలాంటి వద్దు సార్. నేనేమంటున్నా, పర్సెప్షన్ మనం బిల్డ్ చేయొద్దు సార్. పర్సెప్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళే దాన్ని కన్సల్టేట్ చేద్దాం, లేకపోతే బ్రేక్ చేద్దాం. కానీ మనమే ఎస్టాబ్లిష్ చేసి మనమే దాన్ని కంటిన్యూ చేసి సార్. నేనేమంటున్నా, మీరు పెద్దవారు, నేను వయసులోను చిన్నవాడిని, మీరు జ్ఞానంలోను చిన్నవాడిని కావచ్చు. నేనేమంటున్నా హేతుబద్ధంగా కనుక చర్చ జరిగితే ఇది రుణమాఫీ అన్నారు, సో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇన్ కేసు నేను కనుక ఇట్లా జరగబోతుందని నేను అంటే నన్ను కూడా మీరు రెగ్యులేట్ చేయండి. నేనేమంటాను సార్, నేను ఒక మాట పివి రెడ్డి గారిని అడుగుతున్నా, దాంతోపాటు పెద్దవారు సార్ని కూడా అడుగుతున్నాను, నేను రామచంద్ర గారిని కూడా అడుగుతున్నాను. నేనేం అడుగుతున్నానంటే, పివి రెడ్డి గారు దేశంలో చాలా చోట్ల వాళ్ళ అధికారంలో ఉన్నారు, కేవలం సంవత్సర కాలంలో సరే ఉత్తరప్రదేశ్లో లేకపోతే మహారాష్ట్ర ఏదో ఒకటి తీసుకోండి, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 78% మంది రైతులు ఆత్మహత్యలు ఏది రుణభారం ద్వారానే జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తే అది అన్ని రాష్ట్రాలకు పోతాయి. మహారాష్ట్ర దాంట్లో ప్రధానంగా ఉంది. మహారాష్ట్రలో మీరు కూడా ఉమ్మడి కూటమిలో భాగంగా ఉన్నారు. మహారాష్ట్రలోనే చూద్దాం, కేవలం సంవత్సరం కాలంలో 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన సందర్భం ఉండేనా? అది బీజేపీ. మీరు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చారు, ఇవన్నీ కూడా ఉచిత మాటలు చెప్పి వచ్చారు. ప్రాంతాల వారిగా రాజకీయాలు చేస్తారు, మీరు అంశాల వారిగా రాజకీయాలు చేస్తారు. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేనేమంటున్నా, బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో ఒక మాట నేను చెప్తా వినండి. మహిళలకు నెలకు 2,500 చెల్లింపు, గర్భిణులకు